హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఎవరైతే లైనింగ్ బ్లౌజ్ కుట్టాలి అనుకుంటున్నారో వాళ్ళకి కొన్ని టిప్స్తో అయితే లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. మీరు చిన్న సైజు బ్లౌజ్ అయితే అంటే 34, 32 ఆ సైజ్ అయితే 80 సెంటీమీటర్ లైనింగ్ తీసుకుంటే సరిపోతుంది. అదే మీరు పెద్ద సైజు 40+38 అయితే 1 మీటర్ అయితే ఖచ్చితంగా కావాలి. నేనైతే 1 మీటర్ లైనింగ్ తీసుకుని తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నానండి. మనం ఎల్ స్కేల్ ఉందనుకోండి, ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా వస్తాయన్నమాట. నేనైతే ఎల్ స్కేల్ సహాయంతో ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని నాకు బార్డర్ వచ్చింది ఒరిజినల్ క్లాత్కి. అంటే మనం హ్యాండ్ని కుట్టుకుని బార్డర్ దగ్గర లైనింగ్ తిప్పేసుకుంటే సరిపోతుంది. అందుకు నేను ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకున్నాను. 4 ఫోల్డింగ్ చేశాను హ్యాండ్ కోసం. 2 హ్యాండ్స్ కదా, 4 ఫోల్డింగ్ చేసుకోవాలి. హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేయండి, పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. బ్లౌజ్ కుట్టిన తర్వాత మనకి ఎంతైతే హ్యాండ్ హైట్ ఉందో అంత వచ్చేస్తుంది. ఎందుకంటే కింద ఖర్చు పైన ఖర్చుకి మార్కింగ్ ఎక్స్ట్రా వేసుకోవాలి. అలా వేసుకోకపోతే మనం కుట్టిన తర్వాత ఇంకా తక్కువ అయిపోతుంది అనమాట డౌన్ అనేది, హ్యాండ్ హైట్ అనేది. ఇప్పుడు నేనైతే చంక డౌన్ కావాలి మనకి బ్లౌజ్కి, హ్యాండ్కి చంక డౌన్ ఖచ్చితంగా ఉండాలి. దానికోసం ఏ సైజు వాళ్ళకి ఎంత పెట్టాలి ఏంటనేది చెప్తాను. బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకోండి. బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు చూస్తే నాకు ఒక గీత తక్కువ 9 ఇంచులు అయితే వచ్చింది. అంటే 8 మీద 9 ఇంచులు అనమాట. అంటే 8వ నెంబరే అనుకోవాలి. 8వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే మనం 3.5 పెట్టుకోవాలి చంక డౌను. 7వ నెంబర్తో వస్తే 3 ఇంచులు, 6వ నెంబర్తో వస్తే పాతకు 3 ఇంచులు, 9వ నెంబర్తో వస్తే 3.5. అలా కొంచెం కొంచెం తగ్గుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇలా క్రాస్గా 8 మీద 9 గీతలకైతే మార్కింగ్ వేసేయండి. హ్యాండ్ లూజ్ కూడా ఇక్కడ మార్కింగ్ వేసేయండి. ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అయితే తీసుకోండి. ఇప్పుడు స్ట్రైట్గా చూసుకోండి. ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు, సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి. ఇలా ఒక స్ట్రైట్గా లైన్ వేసేయండి. ఇలాగా స్ట్రైట్గా. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి పావుతకు 2 ఇంచులు తీసుకోవాలండి. 8వ నెంబర్ వస్తే పావుతకు 2, 9వ నెంబర్ వస్తే 2 ఇంచులు, 7వ నెంబర్ వస్తే 1.5, 6వ నెంబర్ వస్తే 1.5 కన్నా కొంచెం తక్కువ. ఈ షోల్డర్ దగ్గర 1 ఇంచు, ఏ సైజు వాళ్ళకైనా అంతే 1 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. కరువు స్కేల్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని బ్యాక్ పార్ట్ కరువు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఇక్కడ ఒక ప్లస్ గుర్తులాగా వస్తుంది కదా, ఒక 1/2 ఇంచు లోతు. ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి 1 ఇంచు అంతే. మళ్ళీ ఇలాగ నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి. ఇలాగా అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్ కర్వ్ అనేది ఇలా చేశారంటే మీకు ఫ్రంట్ పార్ట్లో అసలు ముడతలు అనేవి రావన్నమాట. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ చేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేయండి. ఈ సైడ్ కూడా అంతేనండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సైడ్కి అతుకులు పడతాయి కదా, ఈ అతుకులు అనేవి ఎక్కడంటే అక్కడ కట్ చేస్తే క్లాత్ అనేది అడ్జస్ట్ అవ్వదు. సో నేను చెప్తాను, అక్కడ కట్ చేయండి. 2 లేయర్స్ని సపరేట్ తీసుకోండి. ఎందుకంటే లెఫ్ట్ రైట్ 2 లోతులు తీసుకోవాలన్నమాట. అదే మన 4 కలిపేసి లోతు తీసుకుంటే బ్యాక్లో కూడా లోతు వెళ్ళిపోయి పట్టేస్తుంది. మనం ఫ్రంట్ పార్ట్లోనే లోతు తీసుకోవాలి, బ్యాక్ పార్ట్లో తీసుకోకూడదు. అదేవిధంగా బాడీ పార్ట్ కూడా అంతే. ఇదిగోండి, నాకు క్లాత్ పడుతుంది సైడ్కి అన్నాను కదా, ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు కరెక్ట్గా షేప్ అనేది సెట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది కదా, బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తాను. డీప్ నెక్కి ఒకలా ఉంటుందండి ఫుల్ షోల్డరు, మనకి బోట్ నెక్ ఒకలా ఉంటుంది, నార్మల్ నెక్ అయితే ఒకలా ఉంటుంది. ఇప్పుడు నేను తీసుకున్న ఆది బ్లౌజ్ అయితే డీప్ నెక్ బ్లౌజ్, చిన్న సైజు అంటే 32 నుంచి 34 చిన్న సైజు అయితే ఫుల్ షోల్డర్ 5, మామూలుగా మీడియం సైజు 36 నుంచి 39 వరకు అయితే 5.5, 40+ సైజుకి అయితే ఫుల్ షోల్డర్ 6 ఇంచులు తీసుకోవాలన్నమాట డీప్ నెక్ బ్లౌజులకి. ఇది ఒక బండ గుర్తులని కాదు, నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. కొంతమందికి గూడలు ఎక్కువ ఉంటే మాత్రం కష్టము వాళ్ళకి. ఇప్పుడు చూడండి, నెక్ కింద నుంచి చూసుకోండి. ఇలాగా నెక్ కింద నుంచి చూసుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది తెలుస్తుంది. నాకైతే 18.5 వచ్చింది, అంటే 9.5 అనమాట. ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కాకపోతే చెస్ట్ లూజ్ వస్తుంది. కానీ వీళ్ళకి ఫ్రీగా కావాలంట, బ్లౌజ్ అద్దినట్టు వద్దంట, కొంచెం ఫ్రీగా కావాలి అన్నారు. అందుకు నెక్ కింద చూస్తే బాడీకి అద్దినట్టు కాకుండా కొంచెం అలా ఈజీగా వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుంది అదనమాట. ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కాకపోతే చెస్ట్ లూజ్ అయితే మంచిగా షేప్ అద్దినట్టు వచ్చేస్తుందండి. కానీ వేసుకునే ఇష్టాన్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. నేను 9.5 మార్కింగ్ వేసేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. మనకి బ్లౌజ్ హైట్ బ్యాక్ పార్ట్ నుంచి మెయిన్ డాట్ నుంచి మాత్రమే తీసుకోవాలి. ఎక్కడంటే అక్కడ తీసుకుంటే హైట్ సరిగ్గా రాదు. నెక్ డీప్ తెలియాలంటే నడుముని సగం కింద ఫోల్డ్ చేసుకుని వీపు పార్ట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చెస్ట్ లూజ్ కూడా 9.5 9.5 అంటే 18.5 కదా, 9.5 ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అంతే. ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకోండి. ఇలాగా ఇక్కడ కూడా అంతే. ఇలా ఒక బాక్స్ లాగా రెడీ చేసుకుని ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి వీళ్ళకి షోల్డర్స్ ఎక్కువ ఉంటాయండి.
బాడీ తక్కువ ఉన్న షోల్డర్స్ ఎక్కువ ఉంటాయి. అందుకు నేను నెక్ వచ్చేసి 2.5 తీసుకున్నాను. ఓకేనా, యాక్చువల్గా ఈ సైజు వాళ్ళకి 2.5 తీసుకోవాలి, కానీ 2.5 తీసుకుని కింద నేను 3 మీద 2 గీతలు తీసుకున్నాను. చిన్న షోల్డర్ మనం ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు 2.5 మార్కింగ్ తీసుకుని పక్కన ఒక 1/4 ఇంచ్ తీసుకున్నాను కదా, అలాగే వీళ్ళకి షోల్డర్ తక్కువ వస్తుంది, నెక్ ఎక్కువ వస్తుంది అనమాట. అంటే నాకు ఫుల్ షోల్డర్ 5.5 వచ్చింది, చంక డౌన్ 6 ఇంచులు తీసుకున్నాను అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో అలాగే ఎల్ షేప్ అయితే ఇచ్చేసేయండి. ఇలా మంచి షేప్ అయితే ఇచ్చేసేయండి. ఇలాగా ఈ కార్నర్ దగ్గర 1.5 తీసుకోండి. 1.5 ఎందుకు తీసుకోకూడదంటే మనం షోల్డర్ అనేది బ్రాడ్గా పెట్టాం కదా, అక్కడ కొంచెం ముడతల కింద వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. షోల్డర్ విడ్త్ పెరిగే కొద్దీ అక్కడ ముడతలు వస్తాయండి బాగా సాగి. అందుకని చెప్పేసి మీరు ఏం చేయాలంటే అక్కడ మనం 1.5కి తీసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్కి మ్యాచ్ అయింది. షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేయాలి. నాకు కొంచెం మ్యాచ్ అవ్వలేదండి, కొంచెం కిందకి దింపుతున్నాను, తక్కువ అయిందనమాట. కిందకి దింపే కొద్దీ ఆర్మ్ లూజ్ అనేది పెరుగుతుందండి. ఓకేనా, తక్కువ అయింది, అందుకు కొంచెం కిందకి దింపాను. దింపి ఇప్పుడు చెక్ చేసుకోవాలి మనం కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా. సో నాకైతే మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ నెక్ దగ్గర కూడా ఇలా క్రాస్గా తీసేసుకుని మనకి నెక్ రౌండ్ అని కర్వ్ స్కేల్ తోటి తీసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇటు సైడ్ కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలాగా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి 34 ఇంచులు ఉంది. కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు. 4వ భాగం వచ్చేసి మనకి 8.5, డాట్ కోసం 1 ఇంచ్ కాబట్టి 9.5. 9.5కి ఒక మార్కింగ్ వేసుకుని సగానికి అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్, హైట్ వచ్చేసి 4 ఇంచులు. ఇక్కడ ఒక 9.5 కన్నా కొంచెం తక్కువే ఉందిలేండి, ఎంత వచ్చినా పర్లేదు. సగానికి డాట్ కోసం ఒక 1 ఇంచ్ కలిపేసి సగానికి ఒక మార్కింగ్ వేసేసుకోవాలి, సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. ఈ ఫ్రంట్ పార్ట్ అనేది పూర్తిగా ఫ్రంట్ పార్ట్ చెస్ట్ని బట్టే ఉంటుంది తప్ప ఫ్రంట్ పార్ట్ హైట్ని బట్టి ఉంటుంది. చాలామంది చెప్తూ ఉంటారు కదా, బ్యాక్ పార్ట్లో 2 ఇంచులు ఫోల్డింగ్ చేస్తే ఫ్రంట్ పార్ట్ హైట్ వస్తుందని. అది పూర్తిగా రాంగ్. ఎందుకు రాంగ్ చెప్తున్నానంటే నాకున్న ఎక్స్పీరియన్స్ కొద్దీ చెప్తున్నా. ఇప్పుడు మీరు ఒక మనిషి హైట్ చాలా ఎక్కువ ఉన్నారు, సన్నగా ఉన్నారు, చెస్ట్ లేదు వాళ్ళకి. వాళ్ళ హైట్ వచ్చేసి 17 ఇంచులు బ్లౌజ్ హైట్. దాంట్లో ఒక 2 ఇంచులు ఫోల్డింగ్ చేస్తే ఎంత వస్తుంది? 15 ఇంచులు. కానీ వాళ్ళకి అంత చెస్ట్ లేదు కదా, కాబట్టి అక్కడ ఫ్రంట్ పార్ట్లో లూజ్ వచ్చేసి బ్లౌజ్ పాడైపోతుంది. వాళ్ళకి ఎంత ఉంటుంది? 12 ఇంచులో 12.5 ఉండొచ్చు మేబీ, ఆ చెస్ట్ సైజుని బట్టి. కాబట్టి చాలామందికి మీరు బ్లౌజులు కొన్ని అబ్జర్వ్ చేయండి, బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది తక్కువ ఉంటుంది, దాంతో సమానంగా ఉండదు. కొంతమందికి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి హెవీ చెస్ట్ ఉంది, వాళ్ళ హైట్ తగ్గట్టుగానే ఎక్కువ చెస్ట్ ఉందన్నమాట. అది ఓకేనా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసాను. ఎందుకు ఇలా మార్కింగ్ వేసానంటే మీకు డిఫరెన్స్ అనేది ఈజీగా తెలుస్తుంది. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎంత డిఫరెన్స్ వచ్చింది, మన సైడ్ జాయిన్ దగ్గర ఈక్వల్గా రావాలంటే మనకి షేప్ బెల్ట్ ఎంత కట్ చేసుకోవాలి ఏంటనేది. సో ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసేసానండి. ఇలాగా వేసేసుకుని ఇలాగా స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇలాగా మళ్ళీ ఇక్కడ కూడా అంతే, ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకుని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి. ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకుని నీట్గా ఇలా షేప్ ఇచ్చేసేయండి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. ఇప్పుడు చెక్ చేయండి ఫ్రంట్ పార్ట్ హైట్, నెక్ డీపు. ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని మెయిన్ డాట్ ఉంటుంది కదా, అక్కడ మనకి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి. ఒక మార్కింగ్ అంటే మనం షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా. పైన షోల్డర్ కుట్టు దగ్గరించి ఇక్కడ వరకు చూసుకుంటే నాకు వచ్చేసి 12.5 వచ్చింది. ఓకేనా, 12 వచ్చిందండి, కరెక్ట్గా 12 వచ్చింది. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని 12 ఇంచులకైతే మార్కింగ్ వేస్తాను ఇలాగా అంతే. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేయండి. ఇలాగా అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారమే తీసుకోవాలండి, ఇంకెలాగా తీసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకి నెక్ అనేది కరెక్ట్గా సరిపోయింది. అదే మీరు బాడీ మెజర్మెంట్ అనుకోండి, బాడీ మీన్స్ తీసుకోవాలి. మీరు కరెక్ట్గా రావాలి అనుకుంటే ఇలాగ నీట్గా సదిరేసుకుని ఓకేనా ఉక్స్ పెట్టేసుకోండి. మీరు ఇలా చూసుకున్నా కూడా తెలుస్తుంది, కానీ అంత పర్ఫెక్ట్గా రాదు ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది. ఓకే, నేను చెప్పినట్టు చేయండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఉల్టా తిప్పేసుకోండి బ్లౌజ్ని, అది ఇలాగా మంచి నీట్గా పెట్టేసుకుని
అడ్డంగా నెక్ డీప్ దగ్గర అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి. పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చింది. నాకు 6 మీద 7 గీతలు, అంటే ఇంకొక 2 గీతలు కలిపేస్తాను. 2 గీతలు ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నానంటే నేను బ్లౌజ్ కుట్టేటప్పుడు నెక్ దగ్గర ఉబ్బెత్తుగా లేకుండా భుజాలు జారకుండా లైట్గా స్లోప్ ఇచ్చి కుడతానమాట. చాలామంది బొటిక్లు వాళ్ళు ఏం చేస్తారంటే కట్ చేసేస్తారు కటింగ్లో. నేను కట్ చేయను, కుట్టేటప్పుడు క్రాస్గా కుడతాను. సో నేనైతే 6 మీద 8 గీతలకైతే మార్కింగ్ వేసుకున్నాను. ఇలా లైన్ వేసుకున్న తర్వాత కొంచెం క్రాస్గా వేసుకోండి, లైట్గా క్రాస్గా తీసుకుంటే మీకు నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నెక్ దగ్గర నుంచి కింద నుంచి 2 ఉక్స్కి మార్కింగ్ వేయండి. నెక్ దగ్గర నుంచి పట్టేసుకుని కింద నుంచి 2 ఉక్స్కి మార్కింగ్ వేయండి. మన వైపు నుంచి 2.5, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచ్ అయితే తీసుకోండి. ఇలాగా 1 ఇంచ్, ఎందుకంటే నాకు ఆది బ్లౌజ్లో అలాగే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హైట్, మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలాగా. ఇక షేప్ ఇచ్చే నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ 3వ మార్కింగ్ అయితే చేసేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా నీట్గా ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చేసేయండి, ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి. అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ అంతే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా కరెక్ట్గా పెట్టుకోండి. ఒక 1/2 ఇంచు టేప్ని పైకి వదిలేసి చెక్ చేసుకోండి. నాకు పావుతో ఒక 3 ఇంచులు అయితే వచ్చింది. ఇప్పుడు మన షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలి మనం? ఇక్కడ మన మెథడ్లో బ్లౌజ్ కట్ చేస్తే ఈ పీసులు మిగులుతాయి. ఇక్కడ కూర ఉన్న క్లాత్ ఉంది, మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు బ్యాక్ పార్ట్లో పట్టి అతకడానికి బాగా యూజ్ అవుతుంది ఈ కూర ఉన్న క్లాత్ని. అంతే, ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన పని ఉండదు అనమాట. ఇలా మొత్తం కూడా ఓకేనా? ఇలా నీట్గా ఎంత కావాలో అంత కట్ చేసుకోండి. ఎక్కువ కట్ చేసుకున్నా కూడా మనకి ఏంటంటే వేస్ట్ అయిపోతుంది క్లాత్. ఇప్పుడు మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎప్పుడు కూడా కూర ఉండకూడదు, తీసేయాలి. ఎంత తీసినా పర్లేదు, కానీ మీరు 1 ఇంచు తీసుకుంటారా 1/2 ఇంచు తీసుకుంటారని పూర్తిగా మీ ఇష్టం. కట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి. ఇలాగా కొంచెం ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా కట్ చేసుకుంటే బాగుంటుంది. పక్కన పెట్టేసేయండి. పొడుగు వచ్చేసి మనకి ఇది మీడియం సైజు కాబట్టి 10.5 ఇంచులు అయితే సరిపోతుంది. 10.5 ఇంచులు అయితే సరిపోతుంది. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలాగా ఇలా కట్ చేసుకుని పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు అయితే సరిపోతుంది. పొడుగు వచ్చేసి 11 ఇంచులు తీసుకోండి. సైడ్కి ఒక పాతొక 3 ఇంచులు వచ్చింది కదా మనకి, పాతొక 3 ఇంచులకి అయితే మార్కింగ్ వేయండి. పాతొక 3 ఇంచులు. తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ దగ్గర అదేవిధంగా ఉక్సుపట్టి కాజాపట్టి వైపు కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నేను చెక్ చేసుకుంటే ఆది బ్లౌజ్ని చెక్ చేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచు టేప్ని పైకి వదిలేయాలన్నమాట. ఇలా మంచి మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇంకొక క్లాత్ అయితే ఉందండి. అంటే మనం మెత్తలో కట్ చేస్తే ఇంక ఇలాంటి పీస్ వస్తుంది అనమాట. ఈ పీస్ తోటి మనం ఇంకొక లేయర్ అయితే కట్ చేసుకోవాలి. ఇంకొక లేయర్ ఇలా పెట్టేసుకుని నీట్గా కట్ చేసేయండి. ఇలా నీట్గా కట్ చేసుకుంటే మనకి ఇంకొక లేయర్ కూడా వచ్చేస్తుంది. ఇలా పెట్టేసుకుని కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. ఇలాగా
ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ను పెట్టుకుని కట్ చేసేసుకుందాము. చెప్పాను కదా ఒరిజినల్ క్లాత్ నాకు బార్డర్ వచ్చిందని చెప్పేసి, ఆ బార్డర్ ఉన్నదేమో మనం పెద్ద బార్డర్ ఉన్నది హ్యాండ్కి వాడాలి. చిన్న బార్డరు చాలామంది నడుముకి వేసుకుంటారంటారు కానీ మా సైడ్ అస్సలు వేసుకోరండి. సో నేనైతే అది అలాగే ఉంచేస్తాను, తీసేస్తానమాట. తీసేసి పక్కన పెట్టేస్తాను. వాళ్ళకి కావాలంటే ఇస్తాను, లేదంటే నేను పాడేస్తాను. లేదంటే ఏదన్నా మనకి ఈ వీడియోకి యూజ్ అవుతుంది అనుకుంటే ఏదైనా ట్రైనింగ్ లాగా ఇస్తానమాట. అంతే తప్ప ఇంకా దాన్ని వెయ్యను వెనక సైడ్. ఇలా స్ట్రైట్గా కట్ చేయండి, ఎందుకంటే కరువు తిరిగిన చోట క్లాత్ మనకి ఉంటుంది కదా, ఆ క్లాత్తో మనం సైడ్కి అతుకులు పడతాయి అన్నమాట. అదొక మంచి టిప్పు. సేమ్ కటింగ్లో ఎలాగైతే చేస్తామో లైనింగ్కి ఒరిజినల్ క్లాత్ కూడా అంతే. ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి. మన వైపుకు ఉన్న తర్వాత మన బ్యాక్ పార్ట్ పెట్టేసుకోండి. బ్యాక్ పార్ట్ పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ క్రాస్గా పెట్టేసుకోండి. ఇలా క్రాస్గా పెట్టేసుకోండి. ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కాబట్టి స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలి. ఇలాగా షేప్ బెల్ట్ ఆ మూలకు వచ్చింది నాకు. అంతే రెండు చూసారు కదా. ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి. ఈ సైడ్ కూడా అంతే. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్ అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్ కూడా సైడ్కి నాకు క్లాత్లు సేవ్ అవుతాయి, ఎందుకంటే పెద్దగా ఉంది పీస్ అందుకుని. అది చిన్న పీస్ అయితే మాత్రం కొంచెం అడ్జస్ట్మెంట్ చేయాల్సి వచ్చేది. గమ్ పెట్టి జాయిన్ చేసేసుకోండి, సరిపోతుంది. నేనైతే గమ్ పెట్టి జాయిన్ చేసాను. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. అంతేనండి. నేను చెప్పినట్టు మీరు కూడా ఇలాంటి టిప్స్తో కనుక బ్లౌజ్ కట్ చేశారంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.